హాయ్ అండి అందరికీ. హలో శ్రీ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ అండి. ఈరోజు మనము కేంద్రీయ విశ్వవిద్యాలయం యొక్క అప్లికేషన్ను చూడడం జరుగుతుంది అండి. ముందుగా మన కంప్యూటర్కి వెళ్ళినట్టయితే మీరు గూగుల్ తీసుకోండి. గూగుల్ తీసుకున్న తర్వాత ఇందులో కేంద్రీయ విశ్వవిద్యాలయం అడ్మిషన్స్ అని టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత మీకు ఫస్ట్ లింక్ రావడం జరుగుతుంది. ఆన్లైన్ అడ్మిషన్ పోర్టల్ కేంద్రీయ విద్యాలయం సంగతి అని వస్తుంది. దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మనకు ఇక్కడ చూపిస్తా అండి 2024-25 సంబంధించి ఫస్ట్ క్లాస్కు అడ్మిషన్ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి సంబంధించి నోటిఫికేషన్ అనేది ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఇక్కడ చూడండి క్లిక్ హియర్ టు రిజిస్టర్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ చూడండి జనరల్ ఇన్స్ట్రక్షన్ అనేది పర్టికులర్గా చదువుకోండి. మీరు ఇది అప్లికేషన్ అనేది ఈ జనరల్ ఇన్స్ట్రక్షన్ అనేది మీరు క్లారిటీగా చదివినట్టయితే మీరు మీ సేవా సెంటర్కు కానీ లేకపోతే ఆన్లైన్ సెంటర్స్ కానీ వెళ్ళి అప్లై చేసుకునే అవసరం ఏమి ఉండదండి. మీరు ఓన్గా పీసీలో కానీ మీ మొబైల్లో కూడా అప్లై చేసుకునే అనేటట్టు ఉంటుంది. ముందుగా ఇక్కడ జనరల్ ఇన్స్ట్రక్షన్ అనేది ఫస్ట్ పాయింట్ నుంచి లాస్ట్ పాయింట్ వరకు స్టెప్ బై స్టెప్ 19th వరకునే ఇవి చదవండి. చదివిన తర్వాత మీకు ఈ నోటిఫికేషన్ అనేది పూర్తిగా అర్థం అవడం జరుగుతుంది. నేను మీకు వీడియో చిన్నగా విషయం అర్థమయ్యేటట్టు మీకు తెలియజేయడం జరుగుతుంది. ముందుగా దీనికి సంబంధించి ఏమేమి కావాలో చూసుకున్నాం. ఒక మెయిల్ ఐడి కావాలి, ఒక మొబైల్ నెంబర్ కావాలి, ఒక ఫోటోగ్రఫీ కావాలి అండి. అది 256 KB అప్లై చేయాలి. ఎవరికైతే అప్లై చేస్తామో వాళ్ళకు కంపల్సరీ బర్త్ సర్టిఫికేట్ అని ఉండాలి. ఓకేనా. బర్త్ సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత కింద చూడండి సర్వీస్ అకాడమీ అప్లికేషన్ డీటెయిల్స్ రీసెంట్ అంటే మనకు ఒకవేళ వాళ్ళు ఓబీసీ క్యాండిడేట్ అయితే జనరల్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. జనరల్ వాళ్ళు జనరల్ అని పెట్టుకోండి, ఓబీసీ వాళ్ళు ఓబీసీ అని పెట్టుకోండి, ఎకనామికల్ బ్యాక్వర్డ్ ఎకనామికల్ అని పెట్టుకోండి. అందులో లోపల అప్లికేషన్ అనేది ఉండడం జరుగుతుంది అండి. ముందుగా మనము ఈ అప్లికేషన్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ కేంద్రీయ విశ్వవిద్యాలయం ఫస్ట్ క్లాస్ అడ్మిషన్ అనేది ఇది ముగ్గురికి ఎక్కువ ప్రియారిటీ ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ వచ్చేసి సెంట్రల్ జాబ్స్, రైల్వే కానీ వేరే సంబంధించి సెంట్రల్ జాబ్స్కి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వడం జరుగుతుంది. సెంట్రల్ జాబ్ తర్వాత స్టేట్ గవర్నమెంట్ జాబ్స్కి ఇవ్వడం జరుగుతుంది. గవర్నమెంట్ టీచర్స్ కానీ ఇట్లా ఎంప్లాయీస్ కానీ ఇవ్వడం జరుగుతుంది. థర్డ్ పొజిషన్ వచ్చేసి నార్మల్ బిజినెస్ కానీ వాళ్ళకు ఇలా ఇవ్వడం జరుగుతుంది. ఒక 30% మాత్రమే నార్మల్ పీపుల్స్కి ఉండడం జరుగుతుంది, మిగతాది ఎంప్లాయీకే ఉంటుందండి. ఎక్కువ ఇది ప్రియారిటీ ఎంప్లాయీకే ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. అలా అని చెప్పి నార్మల్ పీపుల్ కూడా అప్లై చేసుకోవచ్చు. దాని యొక్క ప్రొసీజర్ అనేది నేను చెప్తా వినండి. ఫస్ట్ కింద రిజిస్టర్ అని క్లిక్ చేయండి. ఇక్కడ మనం ఓపెన్ చేసిన తర్వాత ఇట్లా క్లిక్ చేసిన తర్వాత కిందికి వచ్చిన తర్వాత ఇక్కడ టిక్ మార్క్ పెట్టండి. టిక్ మార్క్ పెట్టిన తర్వాత ఇక్కడ ప్రొసీడ్ అని చేయండి. ప్రొసీడ్ అని చేసిన తర్వాత ఫస్ట్ నేమ్ ఎంట్రీ చేయండి, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంట్రీ చేయండి. ఇక్కడ చైల్డ్ అబిలిటీ అంటే మీకు ఏమైనా డిఫరెంట్ అంటే ఏమైనా అంగవైకల్యం ఉన్నదా అని అడుగుతుంది. ఉంటే ఉండని పెట్టండి, లేకపోతే లేదని పెట్టండి. ఇక్కడ చూడండి బర్త్ డేట్ షుడ్ బి బిట్వీన్ 1/4/2016 నుంచి 1/4/2018 లోపు మాత్రమే ఏజ్ అనేది ఉండాల్సి ఉంటుందండి, పాపకు కానీ బాబుకు కానీ. ఓకేనా. ఇక్కడ చూడండి ది చైల్డ్ సీకింగ్ అడ్మిషన్ కేంద్రీయ విశ్వవిద్యాలయ సంఘం సమితి ఎంప్లాయీ అని అడుగుతారు. ఎంప్లాయీ అయితే ఎంప్లాయీ పెట్టండి, లేకపోతే నోట్ పెట్టండి. ఇక్కడ మీ మెయిల్ ఐడి ఇవ్వండి, ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఇక్కడ క్యాప్చా కొట్టి రిజిస్టర్ చేసుకోండి. ఓకేనా. రిజిస్టర్ చేసుకున్నాక మీరు నెక్స్ట్ ప్రాసెస్లోకి తీసుకెళ్ళడం జరుగుతుంది అండి. నెక్స్ట్ ప్రాసెస్కు వెళ్తుంది. ఆ నెక్స్ట్ ప్రాసెస్లో ఏముంటుందండి, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, మీ యొక్క హౌస్ నెంబరు, మీ మెయిల్ ఐడి వెరిఫికేషను అండ్ మీ మొబైల్ నెంబర్ వెరిఫికేషన్ ఉంటుందండి. సెకండ్ స్టెప్లో వచ్చేసి మనకు బర్త్ సర్టిఫికేటు అండ్ ఒక ఫోటో అనేది అప్లోడ్ చేయడం జరుగుతుందండి. అంతే అండి. దాని తర్వాత లాస్ట్కు వచ్చేసి మన మొబైల్కు ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ ఓటీపీ అనేది ఎంటర్ చేయగానే మనకు అప్లికేషన్ ఫామ్ అనేది రావడం జరుగుతుంది. ఇది అప్లికేషన్ అనేది నేను స్టెప్ బై స్టెప్ చేయొచ్చు, కానీ నా దగ్గర డాక్యుమెంట్స్ అనేది అవైలబుల్ లేవండి. కాబట్టి నేను అప్లికేషన్ చేసిన కాబట్టి అది మీకు క్లియర్ కట్గా చిన్నగా అర్థం కావాలన్న ఉద్దేశంతోనే నేను ఇలా చెప్పడం జరిగింది. ఒకసారి నేను చెప్పింది మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి రివైండ్ చేసి చూడండి. దీనికి ఓబీసీ సర్టిఫికేట్ ఉంటే ఓబీసీ తీయండి, లేకపోతే జనరల్ అని పెట్టి అప్లై చేసుకోండి. ఇంకొకటి ఫాదర్ డీటెయిల్స్, మదర్ డీటెయిల్స్ అడుగుతుందండి. అప్లోడ్ మాత్రం ఓన్లీ బర్త్ సర్టిఫికేట్ అండ్ ఫోటో అడుగుతుందండి. ఓకేనా అండి. దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఇవే అండి. ఇది మొన్న April 1కు నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. ఇది కేంద్రీయ విశ్వవిద్యాలయం యొక్క నోటిఫికేషన్ అండి. ఈ కేంద్రీయ విశ్వవిద్యాలయం సంబంధించి ఇంకేదైనా డౌట్ ఉంటే నా కామెంట్ రూపంలో తెలియజేయండి, నేను రిప్లై ఇస్తాను. ఓబీసీ సర్టిఫికేట్ అన్నా కదా, ఈ ఓబీసీ సర్టిఫికేట్ కూడా ఎలా అప్లై చేయాలి అనేది హలో శ్రీ యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియోను తీయడం జరిగింది, అది అందులో ఉంది. ఒకసారి చూడండి. ఓబీసీ అండ్ ఈబీసీ అండ్ ఈడబ్ల్యూఎక్స్ సంబంధించి మన యూట్యూబ్ ఛానల్లో వీడియో తీసి పెట్టడం అనేది జరిగింది. ఎలాంటి నోటిఫికేషన్ కానీ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ సంబంధించి ఎలాంటి నోటిఫికేషన్ ఉన్నా
ఏది ఆన్లైన్ అప్లికేషన్ అయినా ఎనీ మీ సేవకు సంబంధించిన కానీ మన యూట్యూబ్ ఛానల్లో వీడియో రూపంలో రావడం జరుగుతుంది. మన వీడియో అనేది మీకు నోటిఫికేషన్లో రావాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ టైప్ చేయండి. మీకు ఈ వీడియోస్ నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. జై హింద్ అండి.